ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మండలంలోని టక్కోలు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు తగు సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ రంగలక్ష్మి మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారని, మలేరియా వ్యాధి ఆడుదోమ కుట్టడం వల్ల వస్తుందని బ్రిటిష్ వైద్యుడు సర్ రొనాల్డ్ రాస్ 1897 ఆగస్టు 20వ తేదీన కనుగొనడం జరిగిందని, ప్రతి ఏటా ఆయన్ను గుర్తుంచుకొని ఘనంగా నివాళులర్పిస్తున్నామని పేర్కొన్నారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బారాయుడు మాట్లాడారు. పరిసర ప్రాంతాలు శుభ్రంగా పెట్టుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని, దోమలు కుట్టకుండా రాత్రి వేళలో వస్త్రాలు ధరించాలని, ప్రతి విద్యార్థి భోజనం తినకముందు చేతులు శుభ్రపరచుకోవాలని, ఇంటి పరిసరాల్లో ఉన్న పూల మొక్కల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని, నీరు నిల్వ ఉంటే దోమలు ఉత్పత్తి చెంది జ్వరాలు సోకే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచించారు. కనుగొనడం జరిగింది కాబట్టి ఈయన 1997లోనే ఆయన కనుగొనడం జరిగింది. ఈ కనుగొనకు ముందైతే గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ వ్యాధి నిర్ధారణ జరగకముందు కుప్ప తెప్పలుగా జ్వరాలు వస్తే చనిపోయేటువంటి పరిస్థితులు దాపరించున్నాయి. అంతకుముందు ఎప్పుడైతే డాక్టర్ రొనాల్డ్ రాస్ గారు మన సికింద్రాబాద్లోనే ఆగస్టు 20న కనుగొన్నాడు కాబట్టి అందుకని ఈరోజు ఆ మహానుభావుడికి మనం ఒక్కసారి నెమరేసుకున్న దానికి ఆయన ఫోటో పెట్టి పూలమాల వేసి ఆయన గురించి మీకు చెప్పేదానికి కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ రంగలక్ష్మి మేడం గారు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లక్ష్మీనరసమ్మ గారు, సూపర్వైజర్ మౌలాలి గారు, ఆశా కార్యకర్త, ఆరోగ్య కార్యకర్త, ఉపాధ్యాయుల బృందం హెచ్ఎం గారు అందరం కూడా ఇక్కడికి సమావేశం కావడం జరిగింది. మీరందరూ కూడా మౌనంగా ఉంటే పూలమాలను ఆయనకు సమర్పించి పుష్పగుచ్చాలు సమర్పించిన తర్వాత మీకు కొన్ని మాటలు చెప్పి తర్వాత మానవహారంగా కొన్ని శ్లోకం చెప్పేసి త్వరగా మేము ముగిస్తాం. మీరందరూ కూడా మనస్సు ఇక్కడ ఉంచి మీరు ఆచరించేవారుగా ఉండాలని మరొకసారి విద్యార్థులందరూ కూడా నేను విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఇప్పుడు ఈ శుభ సందర్భంలో కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ రంగలక్ష్మి మేడం గారు డాక్టర్ రొనాల్డ్ రాస్ గారికి పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం.